గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటే కంగారు పడాలా? లేదు. ఒక మల్టిపుల్ అదర్ రీజన్స్ వల్ల మనం స్కాన్ చేయించుకున్నప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్స్ కనపడతా ఉంటాయి. హ్మ్. సో, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న వాళ్ళందరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. సో, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న వాళ్ళలో 80% ఆఫ్ దెమ్ 80%కి లైఫ్‌లో ఎప్పుడు ఏ ప్రాబ్లము గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల రాదు. ఓకే. ఆళ్ళకి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నా, నొప్పి లేకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే, యెస్ నేను రివర్స్ చేసుకోవచ్చా అంటే, ఒక చిన్న సజెషను ఆయిలీ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్ తగ్గించి తింటాం. ఓకే. సడెన్‌గా వెయిట్ లాస్ కార్యక్రమాలు చేయకుండా ఉండటం. వెయిట్ పెరగకుండా ఉండటం. ఎక్సెసివ్‌గా ఒబీస్‌గా అవ్వకుండా ఉండటం. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సైజ్ ఆఫ్ ద స్టోన్స్ తగ్గి కొన్ని కొన్ని సార్లు తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుంది. హ్మ్. బట్ సింప్టమ్స్ లేనంత వరకు గాల్ బ్లాడర్ స్టోన్స్ గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. 80%కి ఎప్పుడూ ఏమీ సింప్టమ్స్ ఉండవు. ఓకే. యెస్. నౌ వి ఆర్ టాకింగ్ అబౌట్ ద 20% పీపుల్. 20% పీపుల్‌కి సింప్టమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. సింప్టమ్స్ ఎలా ఉంటాయి అని తెలుసుకుంటే ఎప్పుడు మెడికల్ అటెన్షన్‌లోకి రావాలి అనేది తెలుస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే సెంటర్ ఆఫ్ ద అబ్డామెన్ నుంచి రైట్ సైడ్ రిబ్ కేజ్‌కి జస్ట్ కింద గాల్ బ్లాడర్ ఉంటుంది. ఈ గాల్ బ్లాడర్ స్టోను ఫ్రీ ఫ్లోటింగ్‌గా ఉంటుంది గాల్ బ్లాడర్‌లో. ఎప్పుడన్నా ఎళ్లి నెక్ ఆఫ్ ద గాల్ బ్లాడర్‌లో ఇరుక్కున్నప్పుడు సడెన్ ఆన్‌సెట్ సివియర్ పెయిన్ విపరీతమైన నొప్పి. ఈ కుడి పక్కన సెంటర్ ఆఫ్ ద అబ్డామెన్ నుంచి కుడి పక్కన ఈ రైట్ సైడ్ షోల్డర్‌కి కూడా రేడియేట్ అవ్వచ్చు. వెనకాల షోల్డర్ బ్లేడ్‌కి కూడా రేడియేట్ అవ్వచ్చు. హ్మ్. సివియర్ ఉంటుంది. తట్టుకోలేనంత నొప్పి ఉంటుంది. సడెన్‌గా అరగంటలో తగ్గిపోవచ్చు. ఆ! ఏం చేయకుండా కూడా తగ్గిపోవచ్చు. దీన్ని బిలియరీ కోలిక్ అంటాం. బిలియరీ కోలిక్. ఏమి చేయక్కర్లా. మనం హాస్పిటల్‌కెళ్ళి ఇంజెక్షన్ తీసుకునే లోపే తగ్గిపోవచ్చు. ఇది మోస్ట్ ఆఫ్ ద టైము చాలా హెవీ మీల్, ఒక ఫ్యాటీ మీల్ తీసుకున్న తర్వాత ఒక 2, 3 అవర్స్‌లో ఇలాంటి నొప్పి వస్తుంది. బిలియరీ కోలిక్ అంటారు. దిస్ ఈజ్ ఎ వార్నింగ్ సైన్. ఓకే. ఇలాంటి బిలియరీ కోలిక్ వచ్చిందంటే నెక్స్ట్ త్వరలో ఇంకొక సివియర్ పెయిన్ వచ్చే అవకాశం ఉందనేది వార్నింగ్ సైన్. ఇలాంటి నొప్పి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ గో అండ్ గెట్ యువర్ గాల్ బ్లాడర్ రిమూవ్డ్.